నిజంగా సార్, ఇంకోటి డబ్బు తీసుకొని ఓటు వేసే విధానం ఎంత ప్రమాదకరమో దానికంటే ప్రమాదకరమైంది ఏంటంటే అసలు ఓటింగ్కే పోకపోవడం సార్. అత్యంత ప్రమాదకరం. ఈరోజు చదువుకున్న మేధావులు చాలామంది కూడా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో ఈరోజు ఓటింగ్కే వెళ్ళినటువంటి పరిస్థితి. రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు మనం చూస్తే కనుక కేవలం హైదరాబాదు నగరంలో సార్ 50% బిలో పోలింగ్ అయింది. ఓన్లీ 46% అంటే అత్యంత చదువుకున్నటువంటి మేధావులు రాష్ట్రం నలుమూలల నుంచి అందరూ కూడా అక్కడే వాళ్ళు స్థిరపడిపోయినటువంటి వ్యక్తులు అందరూ కూడా అక్కడ. అటువంటి అంత మహానగరంలో కేవలం 46% ఓటింగ్ అందంటే ఎంత బాధాకరం అంటే మళ్ళీ వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్లే సార్. అందరికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేది కూడా వాళ్ళే. ఆ మహానగరం నుండే ఎక్కువ ట్యాక్సులు కూడా వచ్చేది. ఆ ట్యాక్సులతోనే ఎక్కువగా సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఓటుని మనం ఎంత హక్కుగా భావిస్తామో అంతే బాధ్యతగా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. సో నిజంగా అదైతే అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం.